హెబ్రీ క్రైస్తవులు మనకు బైబిల్‌లో హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో కనిపిస్తారు. హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళంటే యూదులే. ఆ రోజుల్లో యూదుల్లో నుంచి ఎవరైనా క్రీస్తులో విశ్వాసం ఉంచితే యూదా సమాజం వారిని వెలివేసేది. ఇప్పుడు వేరే కులాలకు చెందినవారు, ముఖ్యంగా అగ్ర కులాలకు చెందినవారు యేసుప్రభువును నమ్మితే మీరు మాలా మాదిగలకు సంబంధించిన వారని వెలివేసినట్లు. వాళ్ళ ఆస్తులు లాక్కునేవారు. వాళ్ళు పొందిన శ్రమలు పలు విధాలు. శారీరకంగా హింసలు అనుభవించారు, ఆర్థికంగా హింసలు అనుభవించారు, సామాజికంగా హింసలు అనుభవించారు, మానసికంగా హింసలు అనుభవించారు. హెబ్రీ గ్రంథకర్త వాళ్లకు ఆ సంగతులు గుర్తు చేస్తున్నాడు. మీరు ఇదివరకు ఎలా జీవించారో గుర్తు చేసుకోండి. గతంలో మీ విశ్వాసం కోసం ఎటువంటి బాధలు, హింసలు సహించారో గుర్తు చేసుకోండి. ఎన్నెన్ని కోల్పోయి మీ విశ్వాసం నిలబెట్టుకున్నారో గుర్తు చేసుకోండి. ఖైదీలో ఉన్న వారిపై మీరు ఎటువంటి జాలి చూపించారో దేవుణ్ణి బట్టి అది మీరు ఎలా చేయగలిగారో గుర్తు చేసుకోండి. మీ ఆస్తులు దోచుకోబడుచున్నప్పుడు మీరు ఎలా సంతోషంగా సహించారో గుర్తు చేసుకోండి. ఇవన్నీ మీరు వృధాగా చేయలేదు. వాటన్నిటికీ ప్రతిఫలం ఉంది. కాబట్టి మీరు ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా విశ్వాసంలో కొనసాగండి. మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. దేవుని చిత్తం నెరవేర్చండి, ఓర్చుకోండి. కొంతమంది దేవుణ్ణి దూషిస్తారు, కొంతమంది దేవుని కోసం దూషణ పాలవుతారు. ఈ రెండవ గుంపును చూస్తే దేవునికి సంతోషం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు విశ్వాస విషయంలో వెనుక తీయరు. నిజంగా రక్షింపబడిన వ్యక్తి విశ్వసిస్తూ జీవిస్తాడు. వెనుకంజ వేసేవాడిని చూసి దేవుడు హర్షించడు. విశ్వాసం కోసం వెనుకాడకుండా ఓరిమితో ముందుకెళ్ళేవాడే దేవుణ్ణి సంతోషపరుస్తాడు. మరి మన పరిస్థితి ఏంటి? ఆలోచిద్దాం.